విజయలక్ష్మి అమ్మవారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలని లోక సదస్సు లోక కళ్యాణం కోసం ఈ యాత్ర బయలుదేరుతుంది. భక్తులందరూ కూడా విశ్వాస
నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా శరణాగత పారిజాతమా పొరినసురుల పాలీభూతమా శరణాగత పారిజాతమా పొరిన ఋషి అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మ విజయోగ్యేత విశ్వయోని పునర్వసో వేంద్రో వామన ప్రాంశుః అమోఘస్య చిలూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వైద్యో వైద్యः సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సవో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశో శ్రీమాన్ అమేయాత్మా మహద్రుదుః మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సదాంగతిః అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిః అనిచిర్దమనోహంసः సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతప పద్మనాభి అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాద్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంభ్రమర్దనः సంవర్తకో వన్య అనిరోధరణీధరః ప్రసాద ప్రసన్నాత్మా విశ్వసుడ్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతः సాధుర్జన్మో నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్పరద్యుతి అమృతాంశోద్భవో భానుః శశిబిందుః సురేశ్వరः ఔషధం జగదస్సేతో సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథ పవనః పావనో నలః క్షేమకృచ్చివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రీయ శ్రీమాన్ లోకత్రయాశ్రయ రక్షస్సంగశ్చదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తి క్షిన్న సంశయః ఉదీర్ణ సర్వదచ్చక్షుః అనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిర్విశోకశో చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యదం శృణుయా నిత్యం యచ్చాపి పరికీర్తయే నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముద్రేహ చ మానవః వేదాంతకో బ్రాహ్మణస్య క్షత్రియో విజయీ భవేత్ వైశ్యోధి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆళ్వార్ దివ్యజడే శరణం ఎంబెరుమానా దివ్యజడే శరణం జీయర్ దివ్యజడే శరణం ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం ఏషామిందేవరస్యామూర్ధయస్థో జనార్దనः ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీలక్ష్మీనారాయణాభ్యో నమః శ్రీ సీతారామాభ్య నమః శ్రీమదల్వేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః మత్స్యకూర్మా దశావతారేభ్యో నమః కేశవా చతుర్ముషమూర్తిభ్యో నమః చండాదిద్వాలపాలకేభ్యో నమః అందగడ విశ్వక్సేనాది విద్యశూలిభ్యో నమః ఉదీచ్య మనుద్ధో మార్జేతాత్ ఊర్ధ్వాయాం గదాధరో మహాపురుషో మార్జేతాత్ ఏతేభ్యః నానాగోత్రేభ్యः నానానామభ్యः స్వస్తి పుణ్యాః వాచ నిజమాన్ సమనసోత్సాహ అపరిమిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే మేళం వాస్తోష్పదే ప్రతిజానీహ్యస్మాంస్య వేష్వానమేవో భవానః యత్తే మహే ప్రసన్నేధిద్దుపదే సంగతిష్పదే వాస్తోష్పదే చిగ్మయా సకుంజాతే సఖీమహినన్యా గాతుమత్యాః ఆ భక్ష్యముదేవగే వరణో యుగవాద సదానః అమీవః వాస్తో
ప్రోక్షణ చేస్తారు. సాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాదపద్మం మహి సన్నిధస్వ. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అంగుష్టనామికాభ్యాం సూత్రాన్ని గృహీత్వా అపరాజితమంత్రోచ్చారణపూర్వకం చందనేనానులేపయేత్. ఓం నమో భగవతే అనంతాయ సహస్రశీర్షాయ సుగతే असुरदैत्यक्षराक्षसभूतपिशाचयोगिनी ढाकिनी ब्रह्मराक्षस विनायक पूतना रेवती स्कंद पुरोगम ग्रह नक्षत्र ग्रहान् अन्यास महाग्रहान् अनहन दह दह पच पच मत मत शप शप. వధువుకు వరుడు, వరుడు శ్రీనివాసుడు, వధువు లక్ష్మీదేవి. శ్రీదేవి భూదేవి సహిత శ్రీనివాస భగవానుకి ఇప్పుడు రక్షాబంధనం జరుగుతోంది. ఆ తర్వాత మనందరికీ కూడా అందజేస్తారు. గోవిందా రక్షాబంధనం. రక్షాబంధనం ముహూర్త సుముహూర్తోస్తు. మూడవసారి మన గ్రామంలో ఎప్పుడైనా యజ్ఞాలు చేశారు? ఈ గ్రామంలో యజ్ఞయాగాలు చేస్తూ ఇటువంటి సామూహికంగా శ్రీనివాస కళ్యాణం లాంటి, రామ కళ్యాణం లాంటి, శివ కళ్యాణం లాంటి ఇవన్నీ కూడా జరిపించుకోవాలి. మనం ఇళ్ళలో చేసుకునే వ్రతాలు, నోములు మన ఇంటి వరకే. ఈ గ్రామంలో చేసే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ గ్రామ సంరక్షించడం కోసం, గ్రామం అభివృద్ధి కావడం కోసం, గ్రామంలో అందరూ కూడా బాగుండడం కోసమని ఇటువంటి కార్యక్రమాలు జరిపించాలని మూడవసారి స్వామి పోసుకుంటారు. చెప్పండి. ఆనాడు ద్రౌపదిని కాపాడింది గోవిందాని. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? గోకులం ఉంటే ఇక్కడ గోవింద నామస్మరణ చేయగానే గోవింద నామంతోనే ఆమె వస్త్ర అలంకారమైంది. అటువంటి నామం మనం కూడా రక్షిస్తుంది. నామాన్నే ఎప్పుడూ జపం చేస్తూ ఉండండి. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి మాల మార్పిడి అవుతుంది. ఆ మాల మార్పిడి విధానాన్ని కూడా మనం వీక్షిద్దాం. గోవిందా గోవిందా. అది ప్రేమ. గోవిందా
వెంకటాద్రి, రెండవ కొండ పేరు వృషాద్రి, మూడవ కొండ పేరు గరుడాద్రి, నాలుగవ కొండ పేరు అంజనాద్రి, ఐదవ కొండ పేరు శేషాద్రి, ఆరవ కొండ పేరు వెంకటాద్రి. ఆరవ కొండ ఎక్కగానే మన పాపాలను తొలగిస్తాడట. వేం పాపాలను కటహ తొలగించేవాడు ఆరవ కొండ మీద ఉంటాడు. ఆ పాపాలు తొలగిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నారాయణ దగ్గరికి వెళ్తాం. అదే నారాయణాద్రి. అక్కడ నారాయణుడు మన కోసం నిలబడి ఉన్నాడు. మనం వెళ్ళగానే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకోకుండా స్వామి పాదాలను శరణు వేడాలి. ఆ తర్వాత బయటికి వచ్చి మళ్ళీ స్వామిని మనసులో ధ్యానం చేయాలి. అది ఏడుకొండల వాడి యొక్క రహస్యం. జై శ్రీమన్నారాయణ. వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతడే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. గోవింద గోవింద. అందరూ ఒక వరుసగా వచ్చి ఇట్లా వెళ్తే అమ్మ స్వామివారి యొక్క తలంబ్రాలను మీ శిరస్సు వహిస్తాం. తర్వాత మీరంతా కూడా కళ్యాణ భోజనాన్ని స్వీకరించండి. ఈరోజు కార్యక్రమం 15 కళ్యాణం పూర్తి చేసుకున్నాం. శ్రీ లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 భాగ్యనగర్ KPHB కాలనీ ఛత్రపతి శివాజీ యువసేన కార్యాలయం నుండి బయలుదేరిన ఈ యాత్ర ఈరోజు బాలనగర్ మండలం రావడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా. చాలా సంతోషం అన్నమాట. కార్యక్రమం శ్రీ సునీల్ గారు మాకు ఇక్కడ పిలవడం, శ్రీమాన్ ప్రభాకర్ గారు శ్రద్ధాభక్తితోని ఈ బాలనగర్ మండలంలో ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు ముందుగా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు అన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. జీవితంలో 4 కష్టమైన పనులు అంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంట అండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు 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 అంటుంటారండి. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బ్రతుకుతున్నాను అనమాట. అందుకే 100 పనులు మానేసి భోజనం చేయాలంట. చాలా శ్రద్ధగా ఒక 10 నిమిషాలు నన్ను వదిలేస్తే తర్వాత శ్రద్ధగా భోజనం చేయండి. అందరూ 1000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి సేవ చేయాలంట, 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. మనిషి జన్మకు వచ్చాము, దేనికోసం వచ్చామంటే నిరంతరం మనం భగవంతుడి నామస్మరణం చేయాలి. సంసారం మన ఎంబడి రాదంట, సంస్కారం మన ఎంబడి వస్తుందంట. అందుకే స్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అనమాట. జీవితానికి ఏదో ఒక అర్థం ఉండాలండి. పుట్టాము పెరిగాం కాదు, అర్థం లేని జీవితం గడపొద్దు అనుకున్నా, అర్థంలో భగవంతుని చూసుకోవాలనుకుంటున్నా. భగవత్ తత్వాన్ని తెలుసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఆనందం ఎక్కడ దొరుకుతుందండి? రైతు బజార్లో? ఏ రైతు బజార్లో? ఆనందం మనలో ఉంది. అనుకోకుండా గురుగారికి బాగా దక్షిణ ఇచ్చారంటే గురుగారు రాత్రి లెక్క పెట్టి వెళ్తూ దొంగ కూడా ఒక వెనకాల పడ్డాడంటే చూస్తుంటే గురుగారు డబ్బులు లెక్క పెట్టి దిండు కింద పెట్టి పడుకున్నారంటే దొంగ కూడా అక్కడ పడుకున్నాడంటే. అనుకోకుండా రాత్రి గురుగారు బాత్రూమ్కి వెళ్ళారంటే ఈ దొంగ లేచి దిండు కింద చూశారంటే కానీ డబ్బులు దొరకలేదండి. గురుగారికి ఏమో బాగా దక్షిణ వచ్చి లెక్క పెట్టి పెట్టారు కానీ డబ్బులు దొరకలేదండి. ఉదయం లేవంగానే గురుగారిని అడిగారంట, గురుగారు మీ డబ్బులు దోచుకుందామని వచ్చానండి, రాత్రి మీరు దిండు కింద పెట్టి పడుకున్నారండి, కానీ మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మీ దిండు కింద చూశానండి, నాకు డబ్బులు కనబడలేదు గురుగారు అన్నట. ఏమీ లేదయ్యా, నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు కదా, నా డబ్బులు నేను నీ దిండు కింద పెట్టినానయ్యా, నువ్వు నా దిండు కింద చూస్తున్నావయ్యా అన్నాడు. కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. మనలో ఉన్న ఆత్మస్వరూపం మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదండి. కాలేజీలో బిల్డింగ్ మీద దూకిందండి. మన పిల్లలకి ఇవ్వాలండి, జ్ఞానం ఇవ్వాలి. చదువు కావాలి, కేవలం కాదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించాలని తల్లి బడి, రెండోది బడి, మూడోది గుడి. ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అండి. మన పూర్వీకులు ఎవరైనా చూడండి ఎంత పెద్ద గుళ్ళు కట్టారండి, కానీ ఈరోజు మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నామండి. భగవంతుడి నామస్మరణం అందరం కలిసికట్టుగా చేద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు, దాన్ని క్లారిఫై చేస్తాం. ఏదైనా విషయం తెలిస్తే జీవితం విశేషంగా ఉంటుందండి, లేకుంటే విషంగా మారుతుంది అనమాట. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగారంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట, కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది, నేను తలదించే నా దేశం తలదించినట్లు. మా ఊళ్ళో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని. ఈ దేశం తలదించే పని మనం ఎప్పుడు చేయకూడదు. మనం అందరం ఒక్కటే, ఆ భగవంతుడి సంతానం అనమాట. మనమందరం భారతీయులు అన్న భావన మనలో రావాలి. అంటే భారత అంటే అర్థం తెలుసండి,
భా అంటే ప్రకాశం అండి. రథ అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు, జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అన్నమాట. ఆ విషయం తెలుసుకుందాం. ఒక దేశభక్తి గీతం పాడి ముగించేస్తాను. ఎందుకంటే కాలం భగవంతుడి స్వరూపం అనమాట. గడిచిన సమయం మళ్ళీ కోట్లు ఇస్తా అన్న రాదనమాట. పుట్టినప్పుడు మనం ఏడ్చామంట, మన తల్లిదండ్రులు నవ్వారంట. మీలాంటి ఆడపిల్లలు పుడితే ఒక ఝాన్సీ రాణి పుట్టింది, మాలాంటి కొడుకులు పుడితే ఒక ఛత్రపతి శివాజీ పుట్టాడని. కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు మనం ఆనందంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే కిరాయి ఇంటికి వచ్చాము, సొంత ఇంటికి వెళ్తున్నాం, ఆనందంగా ఉండాలి. మృత్యు అమృతం కావాలి అన్నమాట. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు అదురు భువన భోంతరం. వందే మాతరం, వందే మాతరం, తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా